జీవితమంతటిపైన దేవుని సార్వభౌమాధికారం మానవుల స్వేచ్ఛాక్రియలకు సైతం వర్తిస్తుంది. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరమని సామెతలు 19:21. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. మనం పూర్తిగా గ్రహింపజాలని విధానాలలో నైతిక జీవులైన మానవుల ఎంపికలకు విస్తరించే విధంగా ప్రభువు ప్రణాళిక పురోగమిస్తుంది. మానవులు స్వేచ్ఛగా ఎంచుకుని చేసే పాపపూరిత కార్యాలు కూడా దేవుని సమగ్ర ప్రణాళికలో భాగమయ్యుంటాయి. యేసు సిలువ వేయబడిన సంఘటనను చూస్తే అది దేవుడు తన ముందస్తు జ్ఞానం ద్వారా ఉద్దేశించిన ఘట్టం మాత్రమే కాక మనుష్యుల దుష్ట నిర్ణయాల చేత జరిగిన విషయంగా కూడా కనిపిస్తుంది. అపోస్తుల కార్యాలు 2:23. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. తనను ప్రేమించే వారి మేలు కోసం దేవుడు సమస్తమును జరిగిస్తున్నాడని ఎరిగి మన ప్రస్తుత పరిస్థితులు మనకు అర్థం కానప్పుడు కూడా తన ప్రణాళికను నెరవేరుస్తాడని ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని మనము విశ్వసించాలి.